ఈరోజు కథ గూనన్న కథ. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్దమ్మ ఉండేది. ఆ పెద్దమ్మకి 7 కొడుకులు. పెద్ద కొడుకుకు గూని ఉండేది. అందుచేత 6 తమ్ముళ్ళు అన్నని గూనన్న అని పిలిచేవారు. అన్నంటే తమ్ముళ్ళకి పడేది కాదు. కొంతకాలానికి పెద్దమ్మ 7 కొడుకులకి పెళ్ళిళ్ళు చేసింది. పాపం మన గూనన్న కర్మానికి తగ్గట్టు పెళ్ళం కూడా గూనిదే వచ్చింది. ఇది చూసి తమ్ముళ్ళు ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. అయినా గూనన్న ఏం చేస్తాడు? వాళ్ళు ఎన్నన్నా ఎదురు చెప్పకుండా ఊరుకునేవాడు. మరికొంతకాలానికి అన్నదమ్ములందరూ భాగాలు పంచుకున్నారు. పెద్దమ్మకు 7 గేదెలు ఉన్నాయి. వాటిలో కూడా ఒక గేదె గూనిది. పాపం గూనన్న భాగంగా గూని గేదె వచ్చింది. తను తన పెళ్ళాం గూనివాళ్ళైనప్పుడు గేదె గూనిదైతే మాత్రం తప్పేముంది అనుకుని గూనన్న దాంతోనే తృప్తిపడి ఊరుకున్నాడు. పెద్దమ్మకి కూడా గూనన్న అంటే గిట్టేది కాదు. భాగాలు పంచుకున్న తర్వాత పెద్దమ్మ మిగిలిన 6 కొడుకుల వైపే చేరింది. గూనన్న తన పెళ్ళాంతోటి గూనె గేదెతోటి వేరే కాపురం ఉంటున్నాడు. రోజు పాలు పితకటం గూనన్న వంతు. గేదె గూనన్న పెళ్ళాన్ని దగ్గరికి రానిచ్చేది కాదు. ఇలా ఉండగా ఒకరోజు గూనన్న ఏదో పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. తను ఊరికి వెళ్తే పాలు ఎవరు పితుకుతారు? అందుకని ఆ పని తన తమ్ముళ్లలో ఎవరికైనా అప్పచెప్దామనుకున్నాడు. పెళ్ళాన్ని పిలిచి, నేను ఊరికి వెళ్తున్నాను, మళ్ళీ 2 రోజుల్లో తిరిగి వస్తాను. ఈ 2 రోజులు పాలు తీయటానికి నా తమ్ముళ్లలో ఎవరినైనా రమ్మను అని ఊరికి వెళ్ళిపోయాడు. గూనన్న పెళ్ళం సరే అని తన మరుదులలో ఒకరిని పిలిచి పాలు తీసి పెట్టమని అడిగింది. సరే అన్నాడు మరిది. గూనన్న పెళ్ళం ఒక్కొక్కటి 3 సేర్లు పెట్టే 3 తెపాలాలు మరిదికిచ్చింది పాలు తీయటానికి. మరిది పాలు తీయటం మొదలుపెట్టాడు. 3 గిన్నెలు నిండాయి. ఇంకా పాలున్నాయి. ఇంతలోనే గూనన్న పెళ్ళం వచ్చి, ఇంక చాలు, మిగిలిన పాలు దూడకు వదిలేయి అంది. ఇది వినేసరికి మరిది ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తమ గేదెలన్నీ కూడా సేరుకు మించి పాలు ఇవ్వటం లేదు. అలాంటిది ఒక గూనన్న గేదె 9 సేర్ల పాలిచ్చింది. పైగా ఇంకా ఇస్తూ ఉంటే గూనన్న పెళ్ళం దూడ తాగుతుంది, వదిలేయమని అంది. అసలే గూనన్న అంటే గిట్టదు కదా. పైగా ఇది చూసేసరికి గూనన్న తమ్ముడికి ఎక్కడా లేని కుళ్ళుతలం వచ్చింది. ఎలాగైనా గూనన్న గేదెని చంపేయాలి అనుకున్నాడు. ఇలా అనుకోవటమే తడవుగా తన మిగతా 5 అన్నల దగ్గరికి పోయి, చూసారా, మన గేదెలలో ఒకటి కూడా సేరుకు మించి పాలివ్వటం లేదు. అలాంటిది మన గూనన్న గేదె ఇవాళ 9 సేర్లకు పైగా పాలిచ్చింది. ఎలాగైనా దాన్ని చంపేయాలి అని చెప్పాడు. వాళ్ళు సరే అంటే సరే అన్నారు. మర్నాడు పొద్దున్న మళ్ళీ మరిది వచ్చాడు పాలు తీయటానికి. పాలు తీసిన తర్వాత అతను గూనన్న పెళ్ళంతో, వదినా, మా గేదెల్ని పొలం తోలుకు వెళ్తున్నాం, మీ గేదెను కూడా తీసుకువెళ్ళమంటావా అని అడిగాడు. పాపం ఆమెకు తన మరుదులు పన్నిన కుట్ర ఏం తెలుసు. అందుచేత అలాగే, మీరు మేపుకొస్తానంటే నేను కాదంటానా అని గేదెను పంపింది. ఈలోగా మిగిలిన అన్నదమ్ములు ఊరు బయట ఒక అడవి ఉంటే అందులో ఒక పెద్ద గొయ్యి తవ్వి దాని నిండా సీసా పెంకులు, మేకులు పాతి సిద్ధంగా ఉంచారు. కాసేపటికి గూనె గేదెను తీసుకుని 5వ వాడు వచ్చాడు. 5గురు చేరి పాపం ఆ గేదెని గొయ్యిలోకి తోసేశారు. గాజు పెంకులు, మేకులు గుచ్చుకుని గేదె ఒళ్ళంతా రక్తం వరదగా కారిపోతుంది. ఈ విధంగా వాళ్ళు తమ అన్న మీద కసి పాపం నోరు లేని ఆ గేదె మీద తీర్చుకున్నారు. ఇలా ఉండగా పొరుగురు వెళ్ళిన గూనన్న ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగిన సంఘటన తెలుసుకుని తన గేదెను వెతుక్కుంటూ బయలుదేరాడు. వెతుకుతూ చివరికి గేదె ఉన్న గోతి దగ్గరికి వచ్చాడు. గూనన్న వస్తున్న అలికిడి విని మిగతా 6 తమ్ముళ్ళు పారిపోయారు. గోతిలో గేదె కనిపించింది. పాపం గూనన్న చాలా బాధపడ్డాడు. ఇదంతా తన తమ్ముళ్ళు చేసిన పనేనని గ్రహించి ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. తర్వాత ఒక కసాయివాణ్ణి పిలిచి గేదెను బయటకు తీయించాడు. చర్మం వాడికి ఇచ్చి మాంసం అంతా బస్తాల్లోకి ఎక్కించి ఒక గుర్రం మీద వేసుకుని బయలుదేరాడు. అలా పోయి ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఒక వర్తకుడు గుర్రం మీద ఏవో బస్తాలు వేసుకుని ఆ దారి వెంటే వచ్చాడు. గూనన్నని చూసి దిగాడు. మీది ఏ ఊరు అంటే మీది ఏ ఊరు అని, నీ బస్తాలో ఏమున్నాయి అంటే నీ బస్తాలో ఏమున్నాయి అని ప్రశ్నించుకున్నారు. తర్వాత ఇద్దరూ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని పడుకున్నారు. గూనన్న మాత్రం నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉన్నాడు. వర్తకుడు కాసేపట్లో నిద్రపోయాడు. గూనన్న వెంటనే తన గుర్రాన్ని, మాంసం బస్తాలని అక్కడ వదిలి వర్తకుని గుర్రం మీద ఉన్న రూపాయల బస్తాతో ఉడాయించాడు. వర్తకుడు లేచి చూసుకుని జరిగిన మోసానికి బాధపడ్డాడు. గూనన్న రూపాయల బస్తాలతో ఇంటికి చేరాడు. గూనన్న పెళ్ళాన్ని పిలిచి, ఒసేయ్, మా తమ్ముళ్ళు ఇళ్ళకపోయి ఎవరి దగ్గరైనా కొంచెం ఉంటే పట్టుకురా, రూపాయలు కొలిచి మళ్ళీ ఇచ్చేద్దాం అన్నాడు. సరే అని గూనన్న పెళ్ళం ఒక మరిది ఇంటికి వెళ్ళి కొంచెం ఇమ్మని అడిగింది. గూనన్న ఏం కొలుస్తున్నాడో తెలుసుకోవాలని మరిది కొంచెం అడుగున చింతపండు పెట్టి ఇచ్చాడు.
గూనన్న రూపాయల కొలిచి కొంచెం తిరిగి ఇచ్చేశాడు. కొంచెం అడుగున చింతపండు ఉండటం చేత ఒక రూపాయి దానికి అతుక్కుంది. అది చూసి గూనన్న తమ్ముడు ఆశ్చర్యపోయి మన గూనన్నకి కుంచాలతో కొలిచేంత డబ్బులు ఎక్కడివో తెలుసుకోవాలని వచ్చి గూనన్నని అడిగాడు. ఒరేయ్, మీరు కుట్ర పన్ని నా గేదెను చంపారు కదా, అయినా నేను తెలివి తక్కువ వాడిన గేదె మాంసం అంతా ముక్కలు ముక్కలు చేసి బస్తాలకు ఎత్తి ముక్క రూపాయి చొప్పున అమ్ముకుని వచ్చాను అన్నాడు. తమ గేదెల్ని కూడా చంపి వాటి మాంసం కూడా ₹1 చొప్పున అమ్ముకోవచ్చు కదా అనుకుని మిగతా 6 తమ్ముళ్ళు కూడా తమ గేదెల్ని బలవంతంగా చంపి వాటి మాంసం 6 బస్తాలకు ఎత్తి ఊళ్ళో అమ్మటానికి బయలుదేరారు. ఊర్లో వాళ్ళు బస్తా ఎలా అని అడిగారు. వారు అలా అడిగేసరికి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఇదేంటి, మా అన్న ముక్క రూపాయి చొప్పున అమ్ముకొస్తే మీరు బస్తా ఎంత అని అడుగుతున్నారేంటి అని అన్నారు. ఆఖరికి ఎలాగైతేనే బస్తా రూపాయి చొప్పున 6 బస్తాలకు ₹6 అమ్ముకుని ఇంటికి వచ్చారు. గూనన్న తమ్ములను మోసం చేసినందుకు ఎలాగైనా కసి తీర్చుకోవాలనుకున్నారు 6. ఆ రాత్రికి గూనన్న ఇల్లు తగలబెట్టాలి అనుకున్నారు. ఈ సంగతి గూనన్న చెవిలో పడింది. తన ఇంట్లో సామానంతో సహా పెళ్ళాన్ని కూడా తీసుకుని ఊరు బయట అడవికి చేరుకున్నాడు. గూనన్న అటు పోగానే అతని తమ్ముళ్ళు వచ్చి గూనన్న ఇంట్లోనే ఉన్నాడు అనుకుని ఇంటికి నిప్పంటించి, చావరా, ఇవాల్టితో నీకు ఈ భూమి మీద రుణం తీరింది, మమ్మల్ని మోసం చేసినందుకు నీకిదే శాస్తి అని చంకలు ఎగరేసుకుంటూ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. తెల్లవారింది. గూనన్న పెళ్ళంతో పాటు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇల్లు కాలి బూడిదైపోయింది. మరో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. మిగిలిన బొగ్గులని మళ్ళీ బస్తాలో నింపి మళ్ళీ ఇదివరకటిలాగానే ఊళ్ళోకి గుర్రం మీద బయలుదేరాడు. గూనన్న అదృష్టం కొద్దీ ఈసారి కూడా ఇంకో వర్తకుడు గుర్రం మీద రూపాయల సంచులు వేసుకుని వస్తూ కలిశాడు. ఇది వరకులాగానే ఆ వర్తకుడు కూడా గూనన్న చేతిలో మోసపోయాడు. గూనన్న తన బొగ్గుల బస్తాలో అక్కడ వదిలి వర్తకుడి రూపాయల బస్తాలతో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. మళ్ళీ తమ్ముళ్ళని అడిగి కొంచెం పట్టుకురమ్మన్నాడు గూనన్న. తమ్ముళ్ళంతా పరిగెట్టుకుంటూ వచ్చి, ఈసారి ఎలా సంపాదించావు ఇన్ని రూపాయలు? అసలు నువ్వు బ్రతికెలా ఉన్నావు? నిన్ను ఇంట్లో పెట్టి ఇల్లు తగలబెట్టాం కదా అని అడిగారు. ఒరేయ్, నేనేమన్నా వెర్రివాడినా మీరు ఇల్లు తగలబెట్టాలని పథకం వేసుకున్న సంగతి నాకు ముందే తెలిసి జాగ్రత్త పడ్డాను. తర్వాత ఇల్లు కాలగా మిగిలిన బొగ్గులు బస్తా ₹100 చొప్పున అమ్మేశాను అని చెప్పాడు గూనన్న. పాపం ఇదంతా నిజమేనని నమ్మారు తమ్ముళ్ళు. తమ ఇల్లులు కూడా తగలబెట్టుకుని ఆ వచ్చిన బొగ్గులన్నీ బస్తాలోకెత్తి ఊళ్ళోకి అమ్మటానికి బయలుదేరారు. కానీ ఎవరిని అడిగినా బస్తాకి రూపాయి కంటే ఎక్కువ ఇవ్వం అనేవాళ్లే. ఈసారి కూడా గూనన్న టోపీ వేశాడు. వీడి తాడు తెగ అని తిట్టుకుని ఆ 6 తమ బస్తాలను రూపాయి చొప్పున అమ్ముకుని ఇళ్లకు చేరుకున్నారు. మళ్ళీ ఆలోచనలు ప్రారంభించారు గూనన్నను ఎలాగైనా చంపాలని. ఆ రోజు రాత్రి గూనన్న నిద్రపోతుండగా 6 తమ్ముళ్ళు చేరి గూనన్నను ఒక పెట్టెలో పెట్టి తాడు బిగించి ఊరి పక్కగా ఒక ఏరు ఉంటే అందులో పడేయడానికి మోసుకుపోతున్నారు. వాళ్ళకి మధ్యలో దాహం వేసింది. చుట్టుపక్కల ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయేమోనని పెట్టెను అక్కడ పెట్టి నీళ్ల కోసం బయలుదేరారు. వాళ్ళు అటు వెళ్ళగానే కాసేపటికి ఒక గొల్లవాడు మేకల్ని మేపుకుంటూ అక్కడికి వచ్చాడు. పెట్టెలో ఉన్న గూనన్న వద్దంటే పెళ్ళి, వద్దంటే పెళ్ళి అంటూ ఉన్నాడు. ఇది విని గొల్లవాడు పెట్టి తెరిచి చూసి, ఎవరు మీరు, దీంట్లో ఎందుకున్నారు అని అడిగాడు. నా అన్నలు నాకు పెళ్లి చేయాలని పట్టుపట్టారు. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. అయినా నన్ను బలవంతంగా ఇందులో పెట్టి పక్క ఊరిలో ఉన్న ఒక అమ్మాయికిచ్చి నాకు పెళ్లి చేద్దామని తీసుకెళ్తున్నారు అని చెప్పాడు గూనన్న. నీకు పెళ్ళి అక్కర్లేదేమో, కానీ నాకు పెళ్ళి కావాలి. నీ బదులు నేను ఈ పెట్టెలో కూర్చుంటాను అన్నాడు గొల్లవాడు. గూనన్నకి అంతకంటే ఇంకేం కావాలి? గొల్లవాడిని పెట్టెలో పెట్టి తాడుతో బిగించి తన మేకల్ని తోలుకుపోయాడు. ఈలోగా గూనన్న తమ్ముళ్ళు తిరిగి వచ్చి పెట్టెను మోసుకుపోయి చావు వెధవా అంటూ ఏట్లో పడేసి ఇంటికి బయలుదేరారు. దారిలో గూనన్న మేకలు తోలుకుంటూ వస్తూ ఎదురయ్యాడు. ఏట్లో పడేసినా మళ్ళీ ఎలా వచ్చాడు? ఈ మేకలు ఎలా వచ్చాయి అని అడిగారు. మీరు నన్ను ఏట్లో పడేసిన తర్వాత పెట్టిలో నుండే బుడకాంకో మేక, బుడకాంకో మేక అంటూ ఉన్నాను. ఇలా 10 సార్లు అనేసరికి పెట్టె ఒడ్డుకి కొట్టుకొచ్చి ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. పగిలిపోయిన ఒక్కో ముక్క ఒక్కో మేక అయ్యింది అని చెప్పాడు గూనన్న. ఈసారి కూడా నిజమేనని నమ్మారు గూనన్న తమ్ముళ్ళు. అయితే మమ్మల్ని కూడా ఒక పెద్ద పెట్టెలో పెట్టి ఏట్లో పడేస్తావా? మాకు కూడా చాలా మేకలు వస్తాయి అని అడిగారు. గూనన్న సరే అని ఒక పెద్ద పెట్టి చేయించి 6 తమ్ముల్ని అందులో పెట్టి తాడుతో బిగించి ఒక బండి మీద ఏటు దగ్గరికి తీసుకుపోయి అందులో పడేశాడు. ఈ విధంగా అమాయకుడైన అన్నను చంపాలనుకుని 6 తమ్ముళ్ళు చనిపోయారు. ఆ తర్వాత గూనన్న హాయిగా భార్యతో బ్రతుకుతున్నాడు.